నేను మీ అజయ్ ఫ్రమ్ వైకేటీవీ నెట్వర్క్. ప్రజల మనసుల్లో మిగిలిపోయిన ఎన్నో ప్రశ్నలని ప్రతిరోజు మీ తరపున అడగటమే నా డ్యూటీ. రిపోర్టింగ్ ఫ్రమ్ 4th జూలై. మీ మనసులోని ప్రశ్న నాకు వాట్సాప్లో షేర్ చేయండి. నా మొబైల్ నెంబర్ 9281621164. సైనింగ్ ఆఫ్. నేను మీ అజయ్. అందరికీ ఉపాధి అనేది కూటమి ప్రభుత్వ ధ్యేయమని గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా బందర మండలం మేకవారిపాలెంలో వీబీజీ రామ్జీ పథకాన్ని మంత్రి ప్రారంభించారు. పేదరిక నిర్మూలన కోసం ఎన్డీఏ కూటమి ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. వీబీజీ రామ్జీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఇకపై ఏడాదిలో 125 రోజుల పనిదినాలు కల్పించడంతో పాటు రోజుకు 312 రూపాయల శ్రామికులకు అందజేస్తున్నామని తెలిపారు. గతంలో 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన దృష్టితో, ఎందుకంటే ఇది మొట్టమొదట దీనికి పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారు. గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజున మరి పనికి డబ్బులు కావాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు. అయితే అప్పుడు బియ్యం ఇవ్వండి, బియ్యానికి పని చేయించుకుంటాం అని చెప్పి అప్పుడు మరి అందరికీ ఇక్కడ ఉన్న పెద్దలకు గుర్తుందా లేదా, బియ్యం ఇచ్చేవాళ్ళు. ఈ దేశంలోనే మొట్టమొదటి శ్రీకారం చుట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. ఫుడ్ ఫర్ వర్క్ కింద ఆ రోజున ఆ కార్యక్రమం చేసాము, బియ్యం ఇచ్చేవాడు. తర్వాత మారి ఎంజీఎన్ఆర్జీఎస్ కింద ఈ ప్రోగ్రాం రావడం జరిగింది. ఎంత పని చేస్తే దానికి తగ్గట్టుగా క్యాలిక్యులేట్ చేసి డబ్బులు ఇవ్వడం. అయితే 2014-19లో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి దేశంలోనే మొట్టమొదటిసారిగా మెటీరియల్ కాంపోనెంట్ కూడా దానికి మ్యాచ్ చేయడం జరిగింది. అంటే గతంలో ఏం చేసేవాళ్ళంటే మట్టి పని మాత్రమే చేసేవాళ్ళు, కాలువలు తవ్వడం, లేకపోతే చెరువులు తవ్వడం, లేకపోతే రోడ్లు వేసుకోవడానికి మట్టితో వేయటమే తప్ప దాని మీద సీసీ రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు. కానీ 2014లో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మెటీరియల్ కాంపోనెంట్ కూడా దాంట్లో మ్యాచ్ చేసి పెట్టడం వల్ల ఇవాళ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వచ్చినాయంటే దానికి కారణం ఆ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి ఇవాళ దీనికి వికసిత భారత్ కింద, అంటే భారతదేశాన్ని మనం ప్రపంచంలోనే 4వ వృద్ధి చెందుతున్నటువంటి దేశంగా మనం భారతదేశం ఆవిర్భవిస్తూ ఉంది ఈరోజు. అయితే మౌలిక వసతులు కల్పించడానికి మనకున్నటువంటి అవకాశాలని మరింత ముందుకు తీసుకెళ్లాలా, ఉపాధి పథకాన్ని కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాలా. 100 రోజుల పనిదినాల్ని 125 రోజులు చేయటం, చెరువులు కానీ కాలువలు కానీ మనకున్నటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి మరి ఏర్పాట్లు చేసుకోవడానికి అవసరమైనటువంటి పనులు కూడా దీన్ని మ్యాచ్ చేసి పెట్టడం కూడా జరిగింది. ఇది చాలా ఉపయోగపడే మన కార్యక్రమం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరి మంత్రివర్యులు, ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఎందుకంటే గతంలో కూడా పంచాయతీరాజ్ మినిస్టర్గా పనిచేసిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, ఎందుకంటే ఆ రోజు మనం చూసాం దగ్గర 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు మరి ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మనం ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఆ సీసీ రోడ్లు, మిగిలిన సీసీ రోడ్లు వేసుకుంటూ కాకుండా గ్రామాల్లో డ్రైనేజీలు వసతి కల్పించడానికి ఇప్పుడు ఈ జీరాంజీలో మనం దీంట్లో పొందుపరచుకోవడం కూడా జరుగుతుంది. దాన్ని కూడా మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తుంది. మరి గత 5 సంవత్సరాల్లో చూస్తే ఎంజీఎన్ఆర్జీఎస్ కింద దాదాపు 0 కింద ఉంది, 0. వాళ్ళు ఆ నిధులను దారి మళ్లించేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున. వేరే పథకాలు కేంద్రం ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేయకుండా దాన్ని వేరే దానికి ఉపయోగించుకుని ఉపాధి లేకుండా చేసి గ్రామాల్లో కనీసం మౌలిక వసతులు కల్పించుకోవడానికి అవకాశం లేకుండా చేశారు. మీ అందరికీ మరి గుర్తుందో లేదో, 5 సంవత్సరాల ఆ టైంలో ఏమన్నా రోడ్లు పడినాయా సార్? చెప్పాలి గట్టిగా. ఏమా పడినాయా ఆ టైంలో? ఇవాళ మనం వచ్చాక రోడ్డు స్టార్ట్ చేసామని మనం ఏమా అవును, ఇప్పుడు అన్నీ చేసుకుంటే మనం వస్తున్నాం. అందుకనే ఈ జీరామ్జీలో కూడా మన గత 2024-29లో మనం చూసుకుంటే దగ్గర 215 కోట్ల రూపాయలు ఒక కృష్ణా జిల్లాలోనే మనం ఖర్చు పెట్టడం జరిగింది. మన నియోజకవర్గంలో 42 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ